అంటే ఎంత స్కిల్స్ నేర్చుకుంటే అసలు యాక్చువల్‌గా జాబ్స్ అనేవి వస్తాయి? మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయన్నారు. మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నప్పుడు వై సమ్ ఇన్‌స్టిట్యూట్? సో ఒకటేంటంటే నా మాట నమ్మకండి. దాంట్లో అతను ఏం రాశాడంటే హి ఈస్ జస్ట్ ఎ బిగినర్ బట్ హి హ్యాడ్ స్కిల్ టు అండర్‌స్టాండ్ అండ్ ఇంప్రూవ్ హిమ్‌సెల్ఫ్. నేను నేర్చుకుంది ఏంటి, సీఎస్‌సి తీసుకున్నాను, పైథాన్ ఇవన్నీ టెక్నాలజీస్ నేర్చుకున్నాను. బట్ ఎందుకు తీసుకున్నానంటే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ వల్ల నేను నాన్ టెక్నికల్ సైడ్ రావాల్సొచ్చింది. మనందరి సిట్యుయేషన్ ఎలా ఉందంటే స్కిల్స్ నేర్చుకున్నాం. HTML అవ్వచ్చు, CSS అవ్వచ్చు, లేదా పైథాన్ అవ్వచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, DBMS ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకొని ఉన్నాం. కానీ ప్లేస్‌మెంట్స్‌కి వచ్చేటప్పటికి మాత్రం ఏదో ఒక సిచ్యువేషన్, ఏదో ఒక రీజన్ వల్ల మనం షార్ట్ లిస్ట్ అవ్వలేకపోతున్నాం. మేబీ ఆన్ క్యాంపస్ కంపెనీస్ వస్తున్నాయి, లేదా కంపెనీస్ రాకపోయినా ఆఫ్ క్యాంపస్ అప్లై చేస్తే కనీసం షార్ట్ లిస్ట్ కూడా అవ్వట్లేదు. అలా ఉంది మన సిచ్యువేషన్. సేమ్ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేసేవాడిని. నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నా, ఇంటర్న్‌షిప్ చేస్తున్నా, కానీ ఏవైతే పెద్ద పెద్ద జాబ్స్ ఉన్నాయో దానికి అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లిస్ట్ అవ్వదు. షార్ట్ లిస్ట్ అయ్యి పోనీ ఇంటర్వ్యూ వరకు వెళ్దామన్నా కూడా అక్కడ కూడా ఏదో ఒక రీజన్స్ వల్ల సేమ్ నాకు కూడా చాలా మంది ఇలానే డౌట్స్ అడుగుతున్నారు. మాకు గ్యాప్ ఉంది, మాకు ఇలా స్కిల్స్ ఉన్నాయి కానీ తెలియట్లేదు, ఎందుకు రావట్లేదు జాబ్ అనేది మాకు తెలియట్లేదు అని చెప్పేసి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రతి ఒక్కరు. సో మీ సేమ్ సిచ్యువేషన్ నుంచి పాస్ అయిన ఒక పర్సన్ని నేను మీకు ఈరోజు పరిచయం చేపిస్తున్నాను, అఖిల్. అండ్ ఇతను కూడా సేమ్ మీలాగనే అంటే స్కిల్స్ నేర్చుకున్నారు, సిఎస్సి గ్రాడ్యుయేట్, బాగానే చేశారు. ప్లేస్మెంట్స్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల ప్లేస్మెంట్స్ అనేవి అటెండ్ అవ్వలేకపోయారు. సో దానివల్ల ఎంత ట్రై చేసినా కూడా ఆఫ్ క్యాంపస్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోవడం, లేదా ఏదో ఒకటి గ్యాప్ ఉందని చెప్పేసి ఇలాంటి రీజన్స్ అనేవి చెప్పి ఇంటర్వ్యూస్ నుంచి ప్లస్ దాని తర్వాత ఇంకేం ఆప్షన్ లేక నాన్ టెక్నికల్ సైడ్ వెళ్ళి నాన్ టెక్నికల్ సైడ్ జాబ్ చేస్తూ టెక్నికల్ సైడ్ అనేది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మళ్ళీ మొత్తం అంతా జర్నీ అనేది ఇతంది మనం తెలుసుకుంటాం అనమాట ఈరోజు. సో ఎక్కువ లేచకుండా మనం కూడా స్టార్ట్ చేసేద్దాం. హలో అఖిల్. సో హాయ్ స్వరూప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేస్తాం విత్ అవర్ జర్నీ. అసలు మీ జర్నీ, యాక్చువల్ జర్నీ చెప్తే వీళ్ళు కూడా రిలేట్ చేసుకుంటారు. సో ఓవర్ టు యూ. సో నేను ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేశాను 2019 బ్యాచ్ సిఎస్సిలోనే. సో సిఎస్సిలో ఉన్నప్పుడు నేను పైథాన్, HTML ఇవన్నీ నేర్చుకున్నాను. అండ్ ప్రాజెక్ట్స్ కూడా చేశాను, లైక్ ML ప్రాజెక్ట్స్, ఫ్రాడ్ డిటెక్షన్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి చేశాను. సో ఏమైందంటే నేను ప్లేస్మెంట్స్ టైం వరకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేయలేదు ఇక. సో నాకు ప్లేస్మెంట్స్ రాలేదు. ఆ తర్వాత లైక్ కొంత గ్యాప్ ఉండేది మిడిల్లో. లింక్డ్ఇన్లో కానీ నేను కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో షార్ట్ లిస్ట్ అయ్యేవాడిని. బట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళానో టెక్నికల్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్లో అలా, సో వాళ్ళు ఏమడిగారంటే బేసిక్గా నీకు పైథాన్ వచ్చు, వెబ్ టెక్నాలజీస్ లైక్ HTML, జావా స్క్రిప్ట్ ఇలాంటివి వచ్చు, బట్ కరెంట్లీ మాకు ఒక యాంగులర్ JS వచ్చిన అతను కావాలి, ఆర్ రియాక్ట్ వచ్చిన అతను కావాలి అనుకుంటా అనేవాళ్ళు. కరెంట్లీ నేను అంతా మా ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉన్నాను, మా ఫాదర్ పే చేయాలి. సో ఓకే, ఫస్ట్ నాకంటే ఒక జాబ్ వస్తే నేను ఇండిపెండెంట్ అవుతాను. అప్పుడు నాకు వచ్చిన మనీతోని దాంతో నేను రీసెర్చ్ చేసుకుంటా, నేను ఇంకా నా స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు కదా అని నేను అమెజాన్లో ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ పొజిషన్ పేరు, సో దానికి నేను అప్లై చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చేసింది. అండ్ నా అమెజాన్లో వర్క్ చేసుకుంటూనే నేను టెక్నికల్ సైడ్ రీసెర్చ్ని స్టార్ట్ చేశాను. ఆ టైంలో కోవిడ్ రావడం అండ్ డేటా సైన్స్ ఈ ఫీల్డ్స్కి డిమాండ్ ఎక్కువ పెరగడం స్టార్ట్ అయింది. సో ఆ ఫీల్డ్లో కూడా కొంచెం రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అప్పుడే ఆ టైంలో నాకు మా కొలీగ్ అతను ఓడెన్ స్కూల్లో కోర్స్ తీసుకొని ఈ ప్లేస్డ్ ఇన్ వన్ ఆఫ్ ఒక MNC కంపెనీలో, పెద్ద MNC కంపెనీలో ప్లేస్ చేయడం. సో అతని ద్వారా నాకు ఓడెన్ స్కూల్ అనేది పరిచయం అయింది. సో త్రూ ఓడెన్ స్కూల్ నేను డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నాను. అండ్ దాని ద్వారా నాకు కరెంట్లీ నేను సదర్లాండ్లో ప్లేస్ అయ్యాను యాజ్ ఎ సీనియర్ డేటా అనలిస్ట్. మీరు కోడింగ్లో అడగాలనుకుంటున్నా, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండేది? కోడింగ్ పరంగా ఇప్పుడు నేను అబోవ్ యావరేజ్ అనే చెప్తాను. కోవిడ్కి ముందు వాళ్ళు HTML ఈ బేసిక్స్ వస్తే చాలు, తర్వాత వాళ్ళని ట్రైన్ చేసుకుందాం అనే మైండ్ సెట్లో ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వస్తే కూడా వచ్చి ఉండాలి అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు. సో బీటెక్ అయిపోయాక వెళ్తే మన దగ్గర అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉండవు. రియాక్ట్ ఫ్రేమ్ వర్క్స్ ఇట్లాంటి, అయితే వెబ్ టెక్నాలజీ సైడ్ అయితే ఫ్రేమ్ వర్క్స్ కావాలి, రియాక్ట్, రూబీ రైల్స్, యాంగులర్ JS, నెక్స్ట్ JS చాలా ఉన్నాయి. సో ఏదో ఒకటి వచ్చి ఉండాలి మనకి. సో ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే నా దగ్గర ల్యాగ్ అయింది, అందువల్ల నాకు షార్ట్ లిస్ట్ అవ్వలేదు. సో ఇలాంటప్పుడు ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్కిల్స్ ఏమి ఉండేవి ఆ టైంలో? వెబ్లో ఏవైతే వెబ్ టెక్నాలజీస్లో ఏమేమి తెలుసుండేవి మీకు అప్పుడు? నేను అప్పుడు పైథాన్ SQL అండ్ వెబ్ టెక్నాలజీ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery కూడా నాకు ఐడియా ఉంది ఆ టైంలో. అండ్ నేను పైథాన్లో ML మాడ్యూల్స్ కూడా నేను వర్క్ చేశాను, ఫ్రాడ్ డిటెక్షన్ మాడ్యూల్స్ ఇట్లాంటి వాటి. సో డీసెంట్ అమౌంట్ ఆఫ్
ఉందన్నమాట నా దగ్గర. ఓకే, మీకు ఎన్ని ఉన్నా కూడా మీకు కష్టం అయిపోయింది అనమాట ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం, షార్ట్ లిస్ట్ అవడం. నిజం, ఎందుకంటే నేను కూడా చాలా స్కిల్స్ ఉండి కూడా నాకు అర్థమవుతుండేది కాదు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. నేను కూడా చాలా ఇదే అనమాట, అంటే నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ చాలా మంది అడుగుతుండేవారు, అన్న నీకు ఇంత వచ్చు కదా, నీకెందుకు ఇంకా రాలేదు, అది రాలేదు అని చెప్పేసి. అంటే యాజ్ అ ఇది ఏం చెప్పాలో అర్థమవుతుండదు అనమాట. సైడ్ నుంచి రిలేటివ్స్ ప్రెషర్, వాళ్ళ ప్రెషర్, వీళ్ళ ప్రెషర్, వాళ్ళకి తెలియదు బయట సిచ్యువేషన్ ఏంటో. కానీ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి, ఎంత బాగా చేస్తాడు కదా కోడింగ్ అని చెప్పేసి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే, సో మీ సిచ్యువేషన్ కూడా కోవిడ్ టైంలో కూడా అలానే ఉండేది. ఎందుకు మీకు అంటే టెక్నికల్ సైడ్ ఎందుకు అనిపించింది? నేను నేర్చుకుంది ఏంటి, సిఎస్సి తీసుకున్నాను, పైథాన్ ఇవన్నీ టెక్నాలజీస్ నేర్చుకున్నాను. బట్ ఎందుకు తీసుకున్నానంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వల్ల నేను నాన్ టెక్నికల్ సైడ్ రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీ జర్నీ షిఫ్ట్ అవుతుంది, ఇప్పుడు నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్ సైడ్. ఇలానే చాలా మంది మన వ్యూవర్స్ కూడా ఉంటుంటారు అనమాట. సో ఎలా చేశారు అంటే ఇప్పుడు టెక్నికల్ సైడ్ మీ రీసెర్చ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఏం చేసేవారు మీ స్కిల్స్ ని అలా ఉంచుకోవడానికి? ఎందుకంటే ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఇంకా మర్చిపోతుంటాం అనమాట. సో దాన్ని కన్సిస్టెంట్ గా ఉంచుకోవడానికి, మళ్ళీ అగైన్ షార్ట్ లిస్ట్ అవడానికి లేదా ఇంటర్వ్యూ ప్రాసెస్ కి ఎందుకు ఏం చేశారు ఇక్కడ? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా స్కిల్స్ ని నేను నేర్చుకొని ఉండడానికి, అంటే మర్చిపోవద్దు కాబట్టి. సో నేను ఏంటంటే నాకు ఎక్కువ రీసెర్చ్ చేయడం కానీ లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం అనమాట. సో మాకు కొన్ని టూల్స్ ఉండేవి, చాలా ఉంటాయి, 100 టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ అన్నిటిని కలిపి ఒక వెబ్సైట్ తయారు చేశాను. ఆ వెబ్సైట్స్లో ఆ టూల్స్ పెట్టాను. సో మా ఫ్రెండ్స్ కూడా, మా కొలీగ్స్ కూడా ఆ టూల్స్ని యూజ్ చేసుకునేవారు. ఇంకా క్రోమ్లో ఎక్స్టెన్షన్స్ కూడా తయారు చేశాను. దానివల్ల ఏంటంటే టెక్స్ట్ హైలైటర్స్ అనుకుంటా, టెక్స్ట్ మాకున్న కీ పాయింట్స్, కొన్ని కీ పాయింట్స్ని కనుక్కోవాలి, వాటిని కనుక్కునే విధంగా. సో నేను చెప్పాను, నా కొలీగ్ ఒక అతను ఓడెన్ స్కూల్ గురించి చెప్పాడని. సో ఆ టైంలో కోవిడ్లో నేను చూసిన బట్టి డేటా సైన్స్ ఫీల్డ్ అనేది చాలా పెరిగింది అనమాట, డిమాండ్ కూడా. సో ఓకే, ఎప్పుడు వెబ్ టెక్నాలజీ సైడ్ వెళ్తున్నాం, ఒక్కసారి షిఫ్ట్ అయి చూద్దాం, బహుశా ఇది మనకు కరెక్ట్ అవ్వచ్చు అని అలా నా జర్నీని ఈ పైథాన్ వెబ్ టెక్నాలజీ నుంచి డేటా సైన్స్కి కన్వర్ట్ చేశాను అనమాట. సో అక్కడ నేను మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ని రీసెర్చ్ చేశాను, ఎందుకంటే డేటా సైన్స్ ఇస్ ఏ హ్యూజ్ కాన్సెప్ట్. సో మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ని రీసెర్చ్ చేశాను, ఏది బాగుంటుంది, ఏది ఎలా ఉంటుందని, ఓడెన్ స్కూల్తో పాటు వేరే కూడా. బట్ ఫైనల్లీ నేను ఓడెన్ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయన్నారు, మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నప్పుడు వై సమ్ ఇన్స్టిట్యూట్? సో మీరే ఓన్ గా ట్రై చేస్తూ చేయొచ్చేమో కదా. సో మేబీ మార్నింగ్ నాన్ టెక్నికల్ జాబ్ అయిపోయిన తర్వాత స్కిల్స్ సొంతగా నేర్చుకుంటూ. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ని ఆల్రెడీ చేశాను. రియాక్ట్ నేర్చుకొని వెళ్ళే వరకు రియాక్ట్ హుక్స్ వచ్చాయి. ఇప్పుడు నేను పైథాన్ లో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని వెళ్ళే వరకు వేరే టూల్ అడుగుతారు. సో ఈ గ్యాప్ ఏదైతుందో దాన్ని నేను మోస్ట్ ఆఫ్ ది లైక్ చాలా వరకు కవర్ చేయాలి. అప్పుడే నేను ఆ ప్లేస్మెంట్స్లో వాళ్ళకి కావాల్సిన టూల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ నేను ఇవ్వగలుగుతాను. దానివల్ల నేను నా టైం సేవ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్, అండ్ ఒక ప్లాట్ఫామ్ కావాలి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉంటుంది. సో అందుకనే నేను ఇన్స్టిట్యూషన్స్ ని సెలెక్ట్ చేస్తాను. ఇన్స్టిట్యూట్స్ అంటే ఫర్ సపోజ్ ఎందుకు దీన్ని తీసుకున్నారు ఓడెన్ స్కూల్ వై అదర్ దెన్ ఎనీథింగ్? ఎందుకంటే ఏదైనా ట్రస్ట్ చేయాలంటే చాలా మంది కష్టం ఇప్పుడు. సో ఎలా మీరు నమ్మారు? సో మనం ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిన ఫస్ట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ప్లేస్మెంట్ సపోర్ట్ ఒకటి చూస్తారు డెఫినెట్లీ, ఇంకోటి ఫీ స్ట్రక్చర్ ఒకటి చూస్తాం, అండ్ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉందనేది చూస్తాం. సో కోర్స్ స్ట్రక్చర్ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకేం తెలిసిందంటే, ఓడెన్ స్కూల్ వాళ్ళు లైక్ డే బై డే దే ఆర్ అప్డేట్ కోర్సెస్ ని అప్డేట్ చేస్తున్నారు. కొంత న్యూ ఫ్యూచర్స్ వచ్చాయి డేటా సైన్స్ ఫీల్డ్ లో, వాటిని వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే 6 months కోర్స్ అనేది చెప్తారు, బట్ ఆఫ్టర్ 6 months కూడా వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. లెట్స్ సే ఇప్పుడు మనకి ప్లేస్మెంట్ రాలేదు, బట్ స్టిల్ వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తూనే ఉంటారు అంటిల్ మనకి జాబ్ వచ్చే వరకు. అండ్ ఇంకోటి ఫీ స్ట్రక్చర్ వరకు వస్తే, కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ నాకు ఓడెన్ స్కూల్ ఫీ స్ట్రక్చర్ అనేది నచ్చింది. ఈఎంఐ ఆపర్చునిటీ, రైట్. చాలా మందితో కాంటాక్ట్ కూడా అయ్యాను ఓడెన్ స్కూల్లో ఎవరైతే ప్లేస్ అయ్యారో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ దాన్ని బట్టి అండ్ వీళ్ళ స్కోర్, ప్లేస్మెంట్ స్కోర్, అవును రైట్. సో అతనికి రావడం, ఈవెన్ అతనికి కూడా లైక్ 6 months తర్వాత లైక్ ఇన్ 2-3 weeks లో వచ్చేసింది అతనికి. సో అలా నేను బలంగా ఫిక్స్ అయ్యాను, ఓకే ఓడెన్ స్కూల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన తర్వాత మీ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఇవే కదా నేను బయట ఉన్నా కూడా నేర్చేసుకొని చేసేస్తానేమో, ఎందుకు జాయిన్ అవడం అని చెప్పేసి అలాంటివి ఏమైనా అనిపించా? రైట్. సో ఇనిషియల్ గా చెప్పాలంటే ఇనిషియల్ గా అనిపించింది,
సో ఇది నేను నేర్చుకోవచ్చు కదా అని. బట్ ఎప్పుడైతే కోర్స్ డెప్త్కి వెళ్ళడం స్టార్ట్ అయిందో అప్పుడు అనిపించింది, అర్రే ఇవి నేను నేర్చుకోలేను కదా. లేకపోతే పవర్ బిఐ మీరు అన్నట్టు మనం ఎక్కడ నేర్చుకోవచ్చు. ఇప్పుడు గూగుల్లోకి వెళ్తే మనకి ట్యూటోరియల్స్ దొరుకుతాయి, ఏమన్నా చేయొచ్చు. పవర్ బిఐ కన్నా అడ్వాన్స్ ఇంకా ఉన్నాయి. లైక్ ఒక ఆప్టిమైజ్డ్ క్వెరీ ఎలా రాయాలి, ఆర్ ఒక పవర్ బిఐలో 10-11 టేబుల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఒక టేబుల్ ని ఎలా విడదీయాలి, ఆర్ దేని మీద ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలి, ఇలాంటివన్నీ మనం బయట నేర్చుకోలేము అంటిల్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్తే కానీ. సో ఆ ఓడెన్ స్కూల్లో ఉన్న లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలా మంది ట్రైన్ చేసి ఉన్నారు. అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ యాక్చువల్లీ ఈవెన్ నౌ ఇప్పటికీ నేను కంపెనీలో ఆ స్ట్రాటజీస్ ని ఉపయోగిస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా గ్రూప్ కి తేడా ఏమైనా ఉంటుందంటారా? ఇండివిజువల్ కి గ్రూప్ కి చాలా తేడా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను, నా దగ్గర 10 టాపిక్స్ ఉన్నాయి, నేను నా 10 టాపిక్స్ నేర్చుకోవాలి. మన వల్ల అవుతుందా? అస్సలు అవ్వదు. మనకు చాలా టైం కావాలి. అయితే 10 మంది ఉన్నాము, ఒక్కొక్క టాపిక్ అందరు నేర్చుకున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరం కూర్చున్న టాపిక్స్ ని సమరైజ్ చేశారనుకోండి, ఒక రోజులో 10 టాపిక్స్ నేర్చుకుంటాం. సో అలా ఈ ఇన్స్టిట్యూషన్ లో కూడా వర్క్ అవుతుంటుంది. రెజ్యూమే బిల్డింగ్ నాకు ఓడెన్ స్కూల్కి వెళ్ళాకనే తెలిసింది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుందని, ఆల్గోరిథం, ATS, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో బేసిక్లీ ఆ ఆల్గోరిథం ఏదైతుందో మన రెజ్యూమేని సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేసే విధంగా ఎలా ఫార్మాట్స్ క్రియేట్ చేయాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్, అప్పట్లో నాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండేది మొత్తం బ్లాంకే ఉంటుంది. సీరియస్లీ ఓడెన్ స్కూల్కి వెళ్ళాక చెప్పారు లింక్డ్ఇన్ ఎంత పవర్ఫుల్ అనేది. ఈ ఆఫ్టర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అదే మనకి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. టెక్నికల్ ఒక 40% అనుకుంటే ఆఫ్టర్ నాలెడ్జ్ 60%. ఓకే, మేబీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడెన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళారు? ఇయర్ లో ఎంత టైం పట్టింది జాబ్ రావడానికి? సారీ, 2022 మార్చ్ లో తీసుకున్నాను. సెప్టెంబర్ లో నాకు జాబ్ వచ్చింది. ఓకే, 6 months పీరియడ్ పట్టింది మధ్యలో. అంటే ఇప్పుడు మీరు ఒక బిగినర్ ఉన్నాడు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక బిగినర్ కూడా ఫర్ సపోజ్ తీసుకొని కష్టపడితే విత్ ఇన్ 6 months తెచ్చుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ వస్తుంది. లెట్స్ సే ఇప్పుడు నేనే వెళ్ళినప్పుడు బిగినర్ గానే వెళ్ళాను. కొన్ని కాన్సెప్ట్స్ నాకు రావు, లైక్ స్టాటిస్టిక్స్ చాలా పూర్, నేను 50%, 60%. సో బీటెక్ లో 50-60 అంటే చాలా ఎక్కువ, బట్ నాట్ ఇన్ ఈ సిచ్యువేషన్ లో కాదు. సో అలాంటప్పుడు మనం ఫర్దర్ స్టెప్స్ వేయలేము. సో ఇలాంటి ప్రాసెస్ లో మనకి ఓడెన్ స్కూల్లో హెల్ప్ చేస్తారు. లైక్ మళ్ళీ మనకి కోచింగ్, స్టాటిస్టిక్స్ మీద ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం. సో దీనివల్ల ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మనం గెయిన్ అవుతాం అనమాట. సో దీనివల్ల సో అలా యూస్ఫుల్ అనమాట మనకి. అలా ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బిగినర్, తను ఏం స్కిల్స్ లేవు, సో వాళ్ళకి ఏం రోడ్ మ్యాప్ ఇవ్వాలంటుంది? కాన్సెప్ట్ మీద అవగాహన, ప్లస్ ఆ కాన్సెప్ట్ కన్నా ఇంకేం చేయొచ్చు. పైథాన్ లో మీరు అన్నట్టు ఒక లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీతో గ్రాఫ్ గీయచ్చు అని తెలుసు. అది కాకుండా ఇంకేమన్నా చేయొచ్చు అడ్వాన్స్ థింగ్స్. సో ఓడెన్ స్కూల్ ఉన్నప్పుడు ఈవెన్ నేనేమంటున్నా అంటే, పర్సనల్గా మనం ఏదైతే రీసెర్చ్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినాక దేనికి వెళ్ళినాక కూడా మనం చేంజ్ చేసుకోవద్దు. అండ్ ఈవెన్ నేను కూడా ఎలాంటి రోడ్ మ్యాప్ పెట్టుకునేవాడిని అంటే, నేను 40-60 రూల్ని ఫాలో అవుతాను. 40% ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ 60% ఏంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ నేను రీసెర్చ్ చేసుకున్నాను, ఒక నోట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, పైథాన్లో ఇంకా ఇవి చేయొచ్చు. డేటా సైన్స్లో పాండాస్ అని ఒక లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీతోని ఇంకా ఎన్ని వండర్స్ చేయొచ్చు మనం అనేది ఒకటి నేర్చుకోవాలి. ఎందుకు ఇది లాస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళాక మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేసుకోవడానికి మనకు లైక్ కొన్ని మార్క్స్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవాలి. సడన్గా వెళ్ళి చెప్పాలనుకుంటే మనకి ఆన్సర్స్ రావు అక్కడ. సో మనకంటూ మనం ప్రిపరేషన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. లేకపోతే మాకు ఏ రూల్ చెప్పేవారంటే, మీ దగ్గర ఏదైతే ఆన్సర్స్ ఇంటర్వ్యూస్ మీ సెల్ఫ్ ఇంటర్వ్యూ మీరు ఇచ్చుకోవాలనుకుంటే ఒక మిర్రర్ ముందుకు వెళ్ళి మిర్రర్ ముందు కూర్చొని, ఎలా అయితే మీరు ఇంటర్వ్యూలో కూర్చుంటారో అలానే కూర్చొని మిమ్మల్ని మీరే క్వశ్చన్స్ అడుక్కుంటే ఆన్సర్స్ చెప్పండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది మీ ఓన్గా అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు అనమాట. అండ్ సదర్లాండ్కి వెళ్ళాక నాకు ఇది తెలిసింది. సో నేను ఇంటర్వ్యూ చేసిన అతను నా టీంలోనే, హీస్ మేనేజర్, వన్ ఆఫ్ అవర్ మేనేజర్. సో అతను ఫీడ్బ్యాక్ని నేను చదివాను అనమాట. దాంట్లో అతను ఏం రాశాడంటే, హీస్ జస్ట్ ఎ బిగినర్ బట్ హీ హ్యాడ్ స్కిల్ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్. ఓకే ఓకే, అంటే ఫైనల్గా మీకు
మీకు చాలా మంది అడుగుతారు ఇనీషియల్గా ప్యాకేజ్ ఎంత వచ్చింది? సో నేను ప్యాకేజ్ అంటే నార్మల్గా రేంజ్ ఇస్తాను, ప్యాకేజ్ నేను జాయిన్ అయినప్పుడు లైక్ నాకు 5 to 6 బిట్వీన్ ఉండేది. అండ్ ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? రైట్, వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే ఓకే ఓకే. మీరు సమ్హౌ ఒక ఫ్రెషరే, బట్ వాట్ కెప్ట్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్స్ సో దట్ మీకు జాబ్ వచ్చింది? రైట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఎలా ఉన్నాడు అనేది పక్కా చూస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్. సో ఎంతవరకు ఇతను గ్రాప్ చేసుకోగలుగుతున్నాడు. లెట్స్ సే నాకు ఎలా అయింది అనేది నా సంఘటన నేను చెప్తాను. సో ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్లో ఏమైందంటే నేను కొంతవరకు చెప్పలేకపోయాను, కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అడిగాడు, నేను చెప్పలేకపోయాను. లైక్ పవర్ సర్వీస్లో అలర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఇలా అనుకుంటా. సో సెకండ్ రౌండ్లో డేటా సెట్ రౌండ్ నేను డాష్ బోర్డ్ క్రియేట్ చేసి చూపించాను అండ్ ఇట్స్ వెంట్ ఈజీ బికాస్ చాలాసార్లు వర్క్ చేస్తున్నా కాబట్టి ఆ టెంప్లెట్స్ని క్రియేట్ చేసేసాను. థర్డ్ రౌండ్ ఇస్ హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ రౌండ్ కంటే నేను అడ్వాన్స్ టెక్నికల్ రౌండ్ అని చెప్పొచ్చు దాన్ని. అక్కడ ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కొంచెం ట్రిక్కీగా అడిగాడు, బట్ ఈసారి ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. సో ఈ రౌండ్లో నేను వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మరి చెప్పాను ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఈవెన్ అతను బిగినర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎక్కడైతే ఏవైతే తెలియదో వాటిని మళ్ళీ నేర్చుకొని చెప్పగలిగే కెపాసిటీ ఉందా లేదా, తొందరగా ఇతను నో చెప్తున్నాడా, ఆ సిచ్యువేషన్కి నో చెప్తున్నాడా, లేదు నేను చేయగలుగుతాను అని అంటున్నాడు అనేది బేసిక్గా చూస్తారు ఇండస్ట్రీలో. ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రిక్కీ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు అక్కడ పని వర్క్ అవ్వదు, బట్ మీరు ఎంతవరకు దాన్ని ఎఫర్ట్ పెట్టారు, ఎంతవరకు దాన్ని చేయగలుగుతారు అనేది కూడా మనం చెప్పే పొజిషన్లో ఉండాలి. మీకు తెలియని కాన్సెప్ట్స్ వచ్చినా కూడా వాటిని నేర్చుకొని అప్లై చేసే ఒక సత్తా మనంలో ఉందా లేదా అనేది చూస్తారు ఫస్ట్. సో దానికోసమే ఈ 3-4 రౌండ్స్ 3-4 రౌండ్స్ ఏదైతుంటే అవన్నీ నడుస్తుంది. సో ఇప్పుడు దీని తర్వాత ప్రెసెంట్ రోల్ ఏం చేస్తున్నారు? సీనియర్ డేటా అనలిస్ట్ కదా. సో అక్కడ మీ రోల్ ఏంటి యాక్చువల్గా? యాజ్ ఎ ఫ్రెషర్గా పర్లేదా, స్టూడెంట్స్ అని వాళ్ళు ట్రై చేయవచ్చా? సో నా రోల్ వచ్చేసి సీనియర్ డేటా అనలిస్ట్. కరెంట్లీ నేను పవర్ బిఐ టూల్ మీద వర్క్ చేస్తాను. సో చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను, లైక్ 6 ప్రాజెక్ట్స్ అండ్ కొన్ని క్లయింట్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్, కొన్ని ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ. సో ఫ్రెషర్గా రోల్ ఎలా ఉంటుంది, డేటా సైన్స్ రోల్ ఏదన్నా తీసుకోండి, డేటా ఇంజనీర్ సైడ్ వెళ్ళండి, లేకపోతే అనలిటిక్స్ సైడ్ రండి, డేటా రీసెర్చ్ సైడ్ వెళ్ళండి, అంటిల్ టెక్నాలజీ అనే ఒకటి పదం ఉన్నంతసేపు డేటా సైన్స్ ఉంటేనే ఉంటుంది. ఎందుకంటే ఒక వెబ్సైట్ తయారు చేయకుండా ఒక కంపెనీకి ఏం ప్రాబ్లం కాదు, ఒక అప్లికేషన్ తయారు చేయకుండా ఒక కంపెనీకి ఏం ప్రాబ్లం కాదు, కానీ ప్రతిరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఆ డేటా రీసెర్చ్ చేయడానికి ఒకరు కావాలి. సో ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అనమాట. అంటే అంత ఈజీగా దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు అనమాట, ఈవెన్ ఎన్ని టెక్నాలజీస్ వచ్చినాయి. సో ఫర్ అ ఫ్రెషర్ ఈ ఫీల్డ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈవెన్ నేను ఒక పవర్ బై డెవలపర్కి వెళ్ళాను, బట్ కరెంట్లీ నేను ఎన్నో టూల్స్ నేర్చుకున్నాను. అజ్యూర్ సినాప్స్, అజ్యూర్ అనలిటిక్స్, ఇంకా ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేస్తున్నాను, నేను కెపాసిటీస్ మీద వర్క్ చేస్తున్నాను. సో ఇవి మిమ్మల్ని ఒకసారి మీరు ఎంటర్ అయ్యాక మిమ్మల్ని ఎవరు ఫ్రెషర్ అని అన్నారు, ఇంకా మీరు ఎక్స్పీరియన్స్డ్ అంతే. జస్ట్ లాస్ట్ ఏంటంటే ఛాలెంజెస్, మీరేం ఛాలెంజెస్ ఫేస్ చేసేవారు? సో నాకేంటంటే స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది, బీటెక్ నుంచి అదే ప్రాబ్లం నాకు, స్టేజ్ ఫియర్. సో దాన్ని ఓవర్కమ్ చేశాను, చాలా కష్టమైంది. ఈవెన్ ఓడెన్ స్కూల్లో ఉన్నప్పుడు ఉండేది స్టేజ్ ఫియర్, బట్ ఏంటంటే నాకు వివేక్ సార్ కెరియర్ సర్వీసెస్కి హెడ్, సో సార్ నుంచి గైడెన్స్ తీసుకున్నాను, పర్సనల్ గైడెన్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట నాకు. అండ్ ఈవెన్ అవినాష్ సార్ అని ఉండేవారు, సో ఆ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకేంటంటే థియరిటికల్ కాన్సెప్ట్లో అంత మీరు ఒక కోడింగ్ ఇచ్చి రాయమంటే రాస్తానేమో, కానీ థియరిటికల్ కాన్సెప్ట్స్ అంతా వచ్చేటిగా ఉంది. సో దీన్ని కూడా ట్రిక్స్ చెప్పి ఎలా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం ఒక కాన్సెప్ట్ని. స్టాటిస్టిక్స్ మెయిన్ ఎగ్జాంపుల్, దాన్ని ఓవర్కమ్ చేశానంటే అన్నిటిని ఓవర్కమ్ చేసినట్టు. అంటే మీ జర్నీ బట్టి నాకేం తెలుస్తుంది అంటే మీరు ఏకంగా ఓడెన్ స్కూల్ అలా బ్లైండ్ గా ఫాలో అయిపోయి మొత్తం అంతా చేసి మీ ఓన్ రీసెర్చ్ తో పాటు కూడా అలా వెళ్ళిపోయారు ఇంకా రోడ్ మ్యాప్. రైట్, రోడ్ మ్యాప్ ఈస్ ఓడెన్ స్కూల్ రోడ్ మ్యాప్ ఓడెన్ స్కూల్ ఇచ్చింది.
బేసిక్లీ. ఆ రోడ్ మ్యాప్ లో నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో నేను పెట్టాను. ఓడెన్ స్కూల్ తరపు నుంచి నాకు ఎఫర్ట్స్ వచ్చాయి. సో ఫైనల్గా ఇంకొకటి కూడా ఉంది, మిస్ అయిపోయాము అంటే ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ ఈక్వల్స్ టు ఎక్స్పీరియన్స్. సో మనం ప్రాజెక్ట్స్ కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, బట్ ఇండస్ట్రీకి వెళ్ళాక అదొక బీభత్సాన్ని కూడా సృష్టించవచ్చు. సో ప్రాజెక్ట్స్ కి చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇస్తే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే చాలా ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేసి ఉంటారు ఆ ప్రాజెక్ట్ లో. సో ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఎలాంటి లైక్సే ఇండస్ట్రీలో కరెంట్లీ ఎలాంటి డేటా ఉపయోగిస్తున్నారో బేసిక్లీ అలాంటి డేటా మీద చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే చేశారో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో లెట్సే ఇప్పుడు సదర్లాండ్లో కస్టమర్ కేర్ డేటా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది వేరే కంపెనీస్కి. సో టెలికమ్యూనికేషన్ డేటా ఎక్కువ ఉంటుంది అనమాట మా దగ్గర. సో ఫస్ట్ ఆ డేటా మీద వర్క్ చేసిన అతనికి దాంట్లో ఉన్న మెయిన్ కేపీఐస్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమేమి ఉంటాయి అనేది తెలుస్తుంది. లెట్స్ ఇప్పుడు నేనే చెప్తాను, ఒక సర్వీస్ సెంటర్ డేటాని హ్యాండిల్ చేసే వాళ్ళ దగ్గర ఏహెచ్టీ అని ఒకటి ఉంటుంది, యావరేజ్ హ్యాండ్లింగ్ టైం. సో అదేంటంటే నార్మల్గా ఒక పర్సన్ యావరేజ్గా ఒక కేసుని ఎంతసేపు హ్యాండిల్ చేస్తున్నాడు అనేది. సర్వీస్ లెవెల్ అని ఉంటుంది. సర్వీస్ లెవెల్ అంటే ఒక కంపెనీకున్న ఒక కస్టమర్ మధ్య రిలేషన్ అనమాట. సో కంపెనీ కస్టమర్కి నీ కేసుని ఒక 2 hours లో నేను కంప్లీట్ చేసి ఇస్తాను అని పెట్టే టైం లైన్, అది మీట్ అవుతున్నారా లేదా, ఇవాల్యుయేషన్స్, క్వాలిటీ, ఇలాంటి ఎన్నో మెట్రిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, మనం ఎప్పుడైతే ఆ టైప్ ఆఫ్ డేటా మీద వర్క్ చేసినప్పుడే తెలుస్తుంది. సో అలా అలా మనం ఏ కంపెనీకి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో, లెట్సే ఒక కంపెనీని చూస్ చేసుకునే ముందు ఆ కంపెనీ ఏ డొమైన్ మీద వర్క్ చేస్తుంది, ఎలాంటి డొమైన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఆ కంపెనీకి అనేది మనం ముందు తెలుసుకోవాలి. సో అలాంటి ప్రాజెక్ట్స్ మీద మనం వర్క్ చేసామా చేయలేదా అనేది కూడా మనం చూసుకోవాలి మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళాము. సో ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే ముందు వాటిని హైలైట్ చేయాలి మనం వాళ్ళకి. సో అలా మనము ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీ అంటే మేబీ నాన్ టెక్నికల్ చేస్తూ ఇటు సైడ్ నుంచి ఎలా సపోర్ట్ వచ్చింది ప్రాజెక్ట్స్ మీద? మేబీ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఓడెన్ స్కూల్ సపోర్ట్ చేసిందా లేదా మీరు సొంతగా చేశారా? లేదు, ఓడెన్ స్కూల్ ద్వారా నేను ఐ థింక్ 3 ప్రాజెక్ట్స్, ఒకటేమో మినీ ప్రాజెక్ట్, ఒకటి మేజర్ ప్రాజెక్ట్, ఒకటి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో 2 ప్రాజెక్ట్స్ చేశాను హెల్త్ కేర్ మీద. అండ్ టెలికమ్యూనికేషన్ మీద ఒక ప్రాజెక్ట్. అండ్ కొన్ని లెట్స్ సేమ్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఏజెంట్ డీటెయిల్స్, ఇవన్నీ వీటి మీద డిపెండ్ అయ్యి నేను అని చెప్పాను ఏహెచ్డి, ఇవన్నీ ఈ మెట్రిక్స్ అని దాని కింద వస్తాయి. కొన్నేమో రీసెంట్గా ఆయన ఈవెంట్స్, క్రికెట్ అయ్యింది అప్పట్లో, క్రికెట్ మ్యాచెస్, వాటి డేటాని అనలైజ్ చేసి ప్రిడిక్షన్ ఫార్మాట్లో చేయడం, అట్లాంటి ప్రాజెక్ట్స్ కొన్ని చేసాం. మాకు మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి దాంట్లో మాకు సేల్స్ మీద ఇచ్చారనమాట మాకు మేజర్ ప్రాజెక్ట్. సో యాక్చువల్లీ ఇట్స్ ఎ హ్యూజ్ డేటా సెట్, ఆల్మోస్ట్ లైక్ 12-15 టేబుల్స్ ఉండేటి, థౌజండ్స్ ఆఫ్ రోస్. సో అంతా స్కాటర్డ్గా ఉంటుంది. అవన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి కంబైన్ చేసి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. అది చాలా పెద్ద టాస్క్ అయింది నాకైతే. సో బట్ ఫైనల్లీ కంప్లీట్ చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్ని నాకు ఓడెన్ స్కూల్లో వచ్చింది. ఓకే, సపోర్ట్ అంటే డౌట్ అసిస్టెన్స్ అవన్నీ కూడా అన్నీ ఉంటాయి. సో మనకి ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే వీక్లీ 2 times మాకు క్లాసెస్ ఉండేవి. ఆఫ్టర్ క్లాసెస్ అడిషనల్గా ఇంకో క్లాస్ పెట్టేవాళ్ళు ఫర్ ఓన్లీ డౌట్ సెషన్ ఉంది. మనకేమైనా డౌట్స్ ఉంటే అడగడానికి మాత్రమే ఆ సెషన్, కంప్లీట్ 2 hours, 1.5 hours ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు లెట్సే కొన్ని డౌట్స్ వస్తుంటాయి, ఇదేంటి అదేంటి అనుకుంటా. దానికోసం మాకు ఏంటంటే సపరేట్ ఫోరమ్స్ ఉండేవి ఓడెన్ స్కూల్లోని. మా గ్రూప్ మొత్తానికి ఒక ఫోరం ఉండేది, దాంట్లో పేస్ట్ చేయొచ్చు. ఆర్ కాంటాక్ట్ అది ఈమెయిల్ ఐడి, దానికి పంపిస్తే లెక్చరర్స్ మనకి రెస్పాన్స్ ఇస్తారనమాట, ఈవెన్ ఫోరం దీంట్లో ఎక్కడైనా. సో ఆర్ఎల్స్ ప్రాబ్లం పెద్దగా ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ మొత్తం చేశాక ఆర్ ఇన్ బిట్వీన్ లో కూడా మనం కాంటాక్ట్ అవ్వాలి లెక్చరర్ తోని, ఇలా ఉంది అంటే వాళ్ళు మనకి ఒక సెషన్ అలా పెడతారు అనమాట. అఖిల్, ఏంటంటే నేను ప్రీవియస్గా విన్నాను అనమాట, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో
క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అండ్ ఇన్ ఓడిన్ స్కూల్ ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది? సో ఒక స్టూడెంట్ కి తెలియాలి కదా, అంటే ఎలా ప్రాజెక్ట్ చేపిస్తారు అనేది. సో ఏదైతే నేను మేజర్ ప్రాజెక్ట్ అని చెప్పాను అదే క్యాప్స్టోన్ యాక్చువల్లీ. సో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే లెట్స్ సే ఒక మాడ్యూల్ అయిపోయింది అనుకోండి, పైథాన్ అనేది ఒక మాడ్యూల్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, దాన్ని మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని అంటారు. సో అలా మనకి ఎన్నైతే మాడ్యూల్స్ ఉంటాయో అవన్నీ మాడ్యూల్స్ లైక్ 6 months లో ఉన్న అన్ని మాడ్యూల్స్ అయిపోయాక మనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు అనమాట. సో అది క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటారు. సో ఈ ప్రాజెక్ట్ లో నేను లెట్స్ సే ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బై ఈ మూడింటి మీద నేర్చుకున్నాను అనుకోండి. ఈ మూడింటి మీద వర్క్ చేయాలి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్. ఈ మూడింటిని కంబైన్ చేసి నేను ఒక ప్రాజెక్ట్ ని చేయాలి. యాజ్ ఎ బిగినర్, ఓకే మేము యావరేజ్గా ఉన్నాం, స్కిల్స్ పర్లేదు, వచ్చున్నాయి, షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అనే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు అంటే ఇన్స్టిట్యూట్ తీసుకుందాం, ఏం తీసుకోవాలి అర్థం అట్లా, ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇలాంటప్పుడు డైరెక్ట్గా ఆ పర్సన్కి నెక్స్ట్ 6 months మేము కష్టపడతాము అని చెప్పేసి అంటున్నారు మా వ్యూవర్స్. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఫైనల్గా పాయింట్? సో ఒకటి ఏంటంటే నా మాట నమ్మకండి. ఓడెన్ స్కూల్ నేను చేశాను కాబట్టి నువ్వు చెప్పుకుంటారు ఓడెన్ స్కూల్ గురించి అని అంటారు. సో నన్ను నమ్మకండి, మీరు స్వయంగా మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. సో మీరు రీసెర్చ్ చేయండి, మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని కనుక్కోండి. నన్ను కాకుండా వేరే వాళ్ళని కూడా అడగండి. ఇప్పుడు కరెంట్లీ బ్యాచెస్ ఎవరైతే నడుస్తుందో వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఓడెన్ స్కూల్కి కాల్ చేసి ఇట్లా కరెంట్ బ్యాచ్లు ఎవరితోనైనా కాంటాక్ట్ చేయండి అంటే వాళ్ళు చేపిస్తారు. దే హ్యాపీ. సో అలా మీ డౌట్స్ ఉంటే ఏమైనా క్లియర్ చేసుకోండి, ఆ తర్వాతే మీరు స్టెప్ తీసుకోండి. ఓకే, సో దట్ ఈస్ మై సజెషన్. యా ట్రూ. అండ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలా వద్దా, సొంతగా చేయాలా? వాట్ ఈస్ యువర్ సజెషన్? మై సజెషన్ ఇస్ టు గో ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి అని చెప్తాను. ఎందుకంటే మనం ట్రై చేసేటప్పుడు ఎంతైతే చాలా టైం పడుతుందో ఆ టైం మొత్తాన్ని కంప్రెస్ చేయగలుగుతాం మనం ఇన్స్టిట్యూట్కి వెళ్తే. సో మనకి టైం మిగులుతుంది, స్కిల్స్ వస్తాయి, ప్లస్ ఎలా ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలనేది కూడా తెలుస్తుంది. అంటే చాలా తెలుసుకున్నాం ఇప్పుడు. అండ్ అలానే మీరు ఏదైతే చెప్పారో ఓడెన్ స్కూల్ రిలేటెడ్ కొత్త ఫీచర్స్ అనేవి వచ్చాయి అనమాట, పేమెంట్ రిలేటెడ్ కూడా, పే ఆన్ సక్సెస్, వీళ్ళ కోహర్ట్ డేట్స్ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి అనమాట. అయితే వీళ్ళ ఫీజు అదే ఏంటంటే పే ఆన్ సక్సెస్ వీళ్ళు ఎంత నమ్ముతున్నారంటే ప్లేస్మెంట్స్ పరంగా మీరు కొంచెం ఫీజు ఇప్పుడు కడితే రెస్ట్ ఆఫ్ ద ఏదైతే ఫీజు ఉంటుందో 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీసీ కట్ అవుతుంది అనమాట. వీళ్ళ కాన్ఫిడెన్స్ అనమాట, ప్లేస్మెంట్ తీసుకొస్తాము అప్పుడే మేము ఆ ఫీజు తీసుకుంటాము అనే టైప్. ఎలాగైతే మన అఖిల్ మెన్షన్ చేశారో ఏమేమి ఆప్షన్స్ మీకు ఫిజిబుల్గా ఉంటాయి అనమాట. ప్లస్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చేసే అవసరం లేదు, మీకు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీకే కాల్ చేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఇండెప్త్ అసలు ఏముంటుంది, ఎలా ఉంటుంది. అండ్ అఖిల్ చెప్పినట్టు మీరు అక్కడ ఏదైనా బ్యాచ్మేట్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కూడా మొత్తం డీటెయిల్స్ రిసెర్చ్ అనేది మీ సైడ్ నుంచి చేయొచ్చు. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేసుకోండి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ని. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అఖిల్.